Dear parents, Andarka Namaskaram. June 12th, our school is going to reopen. June 12th, school reopen avutunnaru. I request all the parents, please send your child to our school. This is my humble request. లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసిన మన స్కూల్ స్టూడెంట్స్ అందరూ, మా పిల్లలందరూ మంచిగా ఇంప్రూవ్ అయింది. అందరు ఎగ్జామ్ రాసిన ఏం ప్రాబ్లం లేకుండా 1 year కంప్లీట్ అయింది. వితౌట్ ఎనీ ట్రబుల్ లాస్ట్ ఇయర్ అకాడమిక్ సైడ్ వి కంప్లీటెడ్ బై గాడ్ బ్లెస్సింగ్స్. సో మీరు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీ పిల్లలకి మేమేం ఇబ్బంది పెట్టలేదు. మీ పిల్లలు కూడా అకాడమికలీ అండ్ డిసిప్లిన్ ఎవ్రీథింగ్ వాళ్ళు చాలా ఇంప్రూవ్ అయింది. మీరు మాతోనే చాలా కోఆపరేట్గా సపోర్ట్ చేసిన ఆల్ పేరెంట్స్ సపోర్టెడ్ us very well. We are very happy and we are very thankful to you also. ఈ అకాడమిక్ ఇయర్లో మనం ఇంకా చాలా న్యూ సిస్టమ్ అడాప్ట్ చేయడానికి ప్లానింగ్ ఉంది. మీకు అందరికీ తెలుసు, మన స్కూల్లో చాలా తక్కువ ఫీజుతోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ వీఆర్ ప్రొవైడింగ్ టు అవర్ చిల్డ్రన్. వాన్ ఫీజు, స్కూల్ ఫీజు కలిపి ఎంత ఫీజు అంటే మీకు తెలుసు. కంపేర్ టు అదర్ స్కూల్, we are doing a service to our children. చాలా తక్కువ ఫీజులు, పేరెంట్స్ని ప్రాబ్లం లేకుండా, ఇబ్బంది లేకుండా చాలా తక్కువ ఫీజు కలెక్ట్ చేసుకోండి. పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిన. అదేవిధంగా మీరందరూ మాతోనే చాలా ఫ్రీగా ఉంది. సేమ్ వీఆర్ ఆల్సో, అవర్ మేనేజ్మెంట్ ఆల్సో డీలింగ్ freely with the parents any time, even night 10 o'clock also పేరెంట్స్ మాకు ఫోన్ చేసి, సార్ మా పిల్లలకి ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, వాళ్ళు హోంవర్క్ చేయడం లేదు, ఇంటికాడ ఆడుకున్నారు, టీవీ చూస్తున్నారు, మొబైల్ చూస్తున్నారు, అన్నీ మాకు చెప్తూనే ఉంది. అంతా ఫ్రీగా మీరు మాతోనే డీలింగ్స్ ఉంది. మేము కూడా పిల్లలకి నెక్స్ట్ డేలో మంచి గైడెన్స్, అడ్వైస్ ఇస్తున్నారు. సో మార్నింగ్ 7:30 ఫస్ట్ ట్రిప్ ఈస్ కమింగ్ టు అవర్ స్కూల్. 7:30 నుంచి 5:30 వరకు పిల్లలు మా దగ్గరే ఉంది. రిమైనింగ్ టైం వాళ్ళు మీ దగ్గరే ఉంది. మా దగ్గర ఉండే టైం వరకు మేము వాళ్ళకి మంచి మోటివేషన్ వీఆర్ గివింగ్ టు అవర్ చిల్డ్రన్. వాళ్ళు మీ పిల్లలు కాదు, మా పిల్లలే. మన స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు మా పిల్లలే. మా పిల్లలకి ఏ ఇబ్బంది మా స్కూల్లో రావద్దు. మీరు వాళ్ళ హోంవర్క్ మ్యాక్సిమం దే ఆర్ కంప్లీటెడ్ అవర్ స్కూల్. ఎవ్రీథింగ్ దే కంప్లీటెడ్ ఇన్ అవర్ స్కూల్ ఓన్లీ. దిస్ ఇయర్ ఆల్సో సేమ్. we will support the children to complete their homework in our school itself. Morning time, reading time, చదవడం, reading time also in our school we given time to students for improving their reading skill. సో మీకు మ్యాక్సిమం బర్డన్ లేకుండా మేము మన పిల్లలకు బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వి ప్రొవైడెడ్. సో మీకు తెలుసు, ఎవ్రీ ఇయర్ మోడల్ స్కూల్ గురుకుల సీట్ మోర్ దాన్ 20 స్టూడెంట్స్. దిస్ ఇయర్ ఆల్సో, ఈ ఇయర్లో కూడా మోర్ దాన్ 20 స్టూడెంట్స్ని గురుకుల మోడల్ స్కూల్ సీట్ వచ్చిన.
మేము వాళ్ళకి అదే విధంగా మా పిల్లలే వీఆర్ గివింగ్ మోటివేషన్ అండ్ గైడెన్స్ అండ్ గివింగ్ స్పెషల్ క్లాసెస్. వాళ్ళకి మీరు సపరేట్ ట్యూషన్ ఏం పంపలేదు, మా స్కూల్లో సిస్టంతోనే వాళ్ళకు మోడల్ స్కూలు గురుకులం సీట్ వచ్చినది. సో మన స్కూల్లో కొంచెం సిస్టమ్ స్ట్రిక్ట్ ఉంది. సంస్కృతి సంప్రదాయం వీఆర్ ఫాలోయింగ్ అవర్ కల్చర్ అండ్ డిసిప్లిన్. సో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లలు ఇంటికాడే వచ్చి మొబైల్ చూసుకుంటారు, టీవీ చూస్తున్నారు, అదన్నీ మీరు ఫోన్ చేసి చెప్తారు. సో మనం పేరెంట్స్ అది స్టాప్ చేయాలి. ఎందుకంటే పిల్లలకు ఇష్టమైన కొన్ని సంగతి మనకు నచ్చదు, మనం అది స్టాప్ చేయాలి. అది స్టాప్ చేసి వాళ్ళకు సంస్కృతి సంప్రదాయం నేర్పించాలి. మన పిల్లలకు మంచి సంస్కృతి సంప్రదాయం ఉందే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు మంచి అవుతారు. దే ఆర్ గెట్టింగ్ గుడ్ ఫ్యూచర్ బికాస్ దే ఆర్ ఫాలోయింగ్ అవర్ కల్చర్ అండ్ డిసిప్లిన్. సంస్కృతి సంప్రదాయం లేకుండా ఉందే పిల్లలు ఖరాబ్ అవుతారు, మనం కూడా బాధపడతారు. సో మన స్కూళ్ళలో చాలా స్ట్రిక్ట్గా సిస్టమాటిక్గా పిల్లలే వీఆర్ మెయింటైనింగ్ ద చిల్డ్రన్. సో వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ స్కూల్ యూనిఫామ్, షూ, సాక్స్, టై, బెల్ట్, హెయిర్ స్టైల్, నెయిల్ కట్టింగ్, బ్రషింగ్, బాతింగ్, రిబన్, ఎవ్రీథింగ్ వీఆర్ గివింగ్ గైడెన్స్ టు చిల్డ్రన్. వాళ్ళ సిస్టమాటిక్గా ఉండాలి. అతను మీరు పేరెంట్స్ మేనేజ్మెంట్ని సపోర్ట్ చేయాలి. పిల్లలే నీట్ అండ్ క్లీన్గా సిస్టమాటిక్గా డిసిప్లిన్గా స్కూల్కి పంపాలి. మార్నింగ్ వాళ్ళు స్కూల్ బస్సులో వస్తారు, ఈవినింగ్ వాళ్ళ స్కూల్ బస్సులే వీఆర్ డ్రాపింగ్ ద చిల్డ్రన్ ఇన్ యువర్ హోమ్. స్కూల్ బస్సులు కూడా అల్లరి చేయకుండా మేము వాళ్ళకు గైడెన్స్ ఇస్తారు. సేమ్ మీరు కూడా గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళ స్టడీ మెయిన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. వీఆర్ వెరీ హ్యాపీ అవర్ స్టూడెంట్స్ వెల్ ఫర్ అకాడమిక్ సైడ్ అండ్ టోటల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. దే ఇంప్రూవ్డ్ వెల్. వాళ్ళ పిల్లలకు టీచర్స్ చిన్న చిన్న పనిష్మెంట్ ఇస్తారు. మీరు కూడా మేనేజ్మెంట్నే సపోర్ట్ చేయాలి. పిల్లలు ముందుకొచ్చి టీచర్స్ని తిట్టడం, మేనేజ్మెంట్ని కంప్లైంట్ చేయడం, అది పిల్లలే ఖరాబ్ అవుతారు. ఎందుకంటే పిల్లలకి అప్పుడు మన టీచర్ గురి మీద ఒక భయం లేకుండా అవుతారు. వాట్ దే ఆర్ థింకింగ్, ఇఫ్ అవర్ టీచర్ ఈస్ గివింగ్ పనిష్మెంట్, ఐ విల్ ఇన్ఫార్మ్ మై పేరెంట్స్ విల్ కమ్ టు స్కూల్ అండ్ గివింగ్ కంప్లైంట్ అగేన్స్ట్ ద టీచర్. ఆ ఫీలింగ్ పిల్లలకు ఉండకూడదు. పిల్లలే మనకు ఒక్క పిల్లలు ఉంటే కూడా వాళ్ళే స్ట్రిక్ట్గా సిస్టమాటిక్గా పెంచాలి. మన స్కూల్లో అన్నీ ఉంది, చాలా స్ట్రిక్ట్గా వీఆర్ మోల్డింగ్ అవర్ చిల్డ్రన్ యాజ్ ఎ గుడ్ సిటిజన్. అకాడమిక్ ఒకటి ఇంపార్టెంట్ కాదు, సంస్కృతి సంప్రదాయం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన పిల్లలే నర్సరీ టు 7th క్లాస్ ఇన్ అవర్ స్కూల్ క్లాసెస్. సో ఈ చిన్న క్లాసులే వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి మంచి ఒక ఐడియా వాళ్ళకు ఉండాలి. వాళ్ళ ఫ్యూచరే ఒక టీచర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్, IAS, IPS, పోలీస్ ఉద్యోగస్తు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దే హ్యావ్ టు వర్క్. దానికోసం మనం ఇప్పుడే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. వీ హ్యావ్ టు గివ్ గైడెన్స్ నౌ చైల్డ్హుడ్ ఆన్వర్డ్. దెన్ ఓన్లీ ఇట్ విల్ స్ట్రైక్ ఇన్ దేర్ మైండ్. సో మన పిల్లలే మంచి పొజిషన్ రావాలి, సొసైటీలో మంచి ఒక నేమ్ ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి, ఒక మంచి జాబ్ ఉండాలి. అది మనం స్కూల్ టీచర్ సపోర్ట్ అండ్ పేరెంట్స్ సపోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ మై డాటర్, నా కూతురు ఇప్పుడు MBBS. మేమందరూ చిన్నప్పుడే గైడెన్స్ ఇస్తారు. వీ గివన్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్ వీ గివన్ గైడెన్స్ టు మై డాటర్. సో నౌ షీ ఈ స్టడీయింగ్ MBBS. సో అలాగే మా స్కూల్లో ప్రతి స్టూడెంట్ మంచి మంచి పొజిషన్లు, డాక్టర్, ఇంజనీర్, IAS, IPS, పోలీస్ కానిస్టేబుల్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్, బ్యాంక్ ఎంప్లాయీస్, డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. సో అలాగా డిఫరెంట్ జాబ్
జాబులు వాళ్ళు ఉండాలి ఫ్యూచర్లో. ఆ గైడెన్స్ మనం ఇప్పటి నుంచే ఇవ్వాలి. సో మీరు మన పిల్లలు మళ్ళీ అందరూ ఒక్కలాగా ఉండదు. ఇప్పుడు ఒక స్టోరీ ఉంది. ద్రోణాచార్య దగ్గరే ద్రోణాచార్య గురు దగ్గరే చదువు నేర్చుకోవడం, ఆయుధాభ్యాసం చదువు నేర్చుకోవడానికి పాండవర్ 5 మెంబర్, కౌరవాస్ 101 మెంబర్, 100 మెంబర్ వాళ్ళు పోయిన అందులో మంచి స్టూడెంట్ ఎవరు? అర్జున. అప్పుడు అందరు ఒక్కలాగా ఉండదు కదా. సో పిల్లల దగ్గర కూడా డిఫరెంట్ ఉంది. మళ్ళీ వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ దేర్ టాలెంట్స్. వాట్ ఈజ్ ప్రజెంట్ వీఆర్ రెడీ టు ఇంప్రూవ్ దేర్ టాలెంట్ మోర్. వాళ్ళు ఎంత టాలెంట్ ప్రజెంట్ ఉంది అది ఇంప్రూవ్ చేయడానికి మా టీచర్స్ అందరూ సపోర్ట్ చేసి దే ఆర్ హెల్పింగ్ అవర్ చిల్డ్రన్ టు ఇంప్రూవ్ దేర్ టాలెంట్. మీకు కూడా తెలుసు మన పిల్లలు ఎంతవరకు మన స్కూల్కి వచ్చినప్పటి నుంచి అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వరకు వాళ్ళ చేంజెస్ హౌ దే ఇంప్రూవ్డ్ యూ నో వెరీ వెల్. సో మేమందరూ మా టీచర్స్ అందరి బీఈడి టీటీసీ టీచర్స్ అందరూ క్వాలిఫైడ్ టీచర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ వాళ్ళందరూ మన స్కూల్లో కంటిన్యూగా వర్క్ చేస్తారు. దే ఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఇన్ అవర్ స్కూల్. సో ఆ లెవెల్ ఉంది. మా టీచర్ వాళ్ళకు పిల్లలకు ఒక బాండింగ్ ఉంది, ఒక అడ్జస్ట్మెంట్ ఉంది. మన పిల్లలే సొంతం పిల్లలుగా చూసుకుంటారు. సో లాస్ట్ అకాడమిక్ ఇయర్ మంచిగా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసిన. సో ఈ ఇయర్ కూడా June 12th స్కూల్ ఓపెన్ అవుతారు. స్కూల్ ఈజ్ గోయింగ్ టు ఓపెన్ June 12th. మీరందరూ మన పిల్లలే రెగ్యులర్గా స్కూల్కు పంపించండి. వాళ్ళు ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హ్యాండ్ ఓన్లీ. మార్నింగ్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్తోనే మీరు పంపిస్తారు. దే ఆర్ ఈటింగ్ దేర్ బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ లంచ్, ఎవ్రీథింగ్. అండ్ ప్రొవైడింగ్ ఫిల్టర్ వాటర్, డ్రింకింగ్ వాటర్, ఫిల్టర్ వాటర్ వీఆర్ ప్రొవైడింగ్ అండ్ ఫ్యాన్, లైట్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో మన సైడ్ నుంచి పిల్లలకి ఏ ఇబ్బందులు లేకుండా మేము మెయింటైన్ చేస్తారు. అదేవిధంగా మీకు తెలుసు లాస్ట్ ఇయర్ ₹1 కూడా ఫీజు కట్టకుండా చాలామంది స్టూడెంట్స్ ఉంది. అప్పుడు కూడా మేము పేరెంట్స్ని ఫోన్ చేసిన తప్ప పిల్లలకి అందరికీ ఎగ్జామ్ పెట్టినా మేము ఎవరే ఆపలేదు. ఇప్పుడు పేరెంట్స్ ఒక 10 మంది 20 మంది ఫీజు కట్టకుండా మేము ఒక 10 తులాల బంగారం అమ్మి కూడా స్కూల్ నడిపిస్తారు. ఎందుకంటే మా స్కూల్ నుండి పిల్లలు అందరూ మా పిల్లలే, వాళ్ళకి ఇబ్బంది రావద్దు. మా టీచర్స్ని సాలరీ ఇవ్వాలి, బిల్డింగ్ రెంట్ కట్టాలి, వానిలు డీజిల్ పోయాలి, ఇదన్నీ అవసరమే. సో పేరెంట్స్ ఫీజు కరెక్ట్ టైంకి కట్టకుండా కూడా వీఆర్ మెయింటైనింగ్ ద స్కూల్. మనం ఎవరికి కూడా ఇబ్బంది పెట్టలేదు దాన్ని. కాబట్టి మీరందరూ మాతోనే కోఆపరేట్ చేయండి, సపోర్ట్ చేయండి. మా స్కూల్ సిస్టమాటిక్గా నడుస్తుంది. అవర్ స్కూల్ ఈజ్ రన్నింగ్ సిస్టమాటికలీ. అకాడమిక్ సైడ్ ఎవ్రీథింగ్ ఈజ్ వీఆర్ హ్యాపీ. సో మీరు కూడా సపోర్ట్ చేయండి. పిల్లలే అందరే స్కూల్కి రెగ్యులర్గా పంపండి. మీకేం ప్రాబ్లం ఉంటాయి కూడా మాకు ఫోన్ చేయొచ్చు అకాడమిక్ సైడ్లో. అది మీ సపోర్ట్ ఉండాలి, మా సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో పేరెంట్స్ ఆర్ అవర్ వాల్యుబుల్ పేరెంట్స్. యు ఆర్ అవర్ మెయిన్ గెస్ట్. మీరే మాకు ముఖ్యం. సో మీ సపోర్ట్ మాకు కావాలి. వీ నీడ్ యువర్ సపోర్ట్. Once again, I am very thankful to all the parents for your support to us. So thank you very much.